ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తరహాలో ఓయూను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వాలు ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఉస్మానియా ఇప్పుడు చదువులకే కాకుండా ప్రయోగాలకు నిలయంగా మారాలని కోరారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో పర్యటించిన సీఎం 90 కోట్లతో నిర్మించిన పలు భవనాలను ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 90 కోట్ల రూపాయలతో వివిధ భవనాలను ప్రారంభించారు. ఆ తర్వాత డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. 2 దశాబ్దాల తర్వాత సీఎం స్థాయి వ్యక్తి ఉస్మానియాకు వెళ్లారు. రేవంత్ రెడ్డికి ఓయూ వీసీ ఘన స్వాగతం పలికారు. ఓయూకు కావాల్సిన అన్ని వనరులను ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా ఓయూలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఈ గడ్డ అని చెప్పారు. 100 ఏళ్ల ఓయూకు వీసీగా దళితుడిని నియమించింది కేవలం కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. తరాలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ చదువులకే కాకుండా ప్రయోగాలకు వేదిక కావాలని కోరారు. 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని, ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కోదండరాం ఎన్నికను అడ్డుకున్నారన్న సీఎం పదవి పోయినా మరో 15 రోజుల్లో ఆయనను ఎమ్మెల్సీ చేసే బాధ్యత తనదన్నారు. గత పాలకులు ఓయూను కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారని విమర్శించారు సీఎం. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. ఓయూ విద్యార్థులకు ఏం కావాలో అన్ని ఇస్తానని మాటిచ్చారు రేవంత్. వచ్చే డిసెంబర్లో సభ పెడితే అప్పుడు బందోబస్తు లేకుండా వస్తానని చెప్పారు. ఒక్క పోలీస్ కూడా అప్పుడు క్యాంపస్లో ఉండడని హామీ ఇచ్చారు. ఒకవేళ విద్యార్థులు తనను అడ్డుకుంటే చిత్తశుద్ధితో సమాధానం చెప్తానన్నారు రేవంత్. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ తరహాలో అభివృద్ధి చేయటం తన లక్ష్యమని చెప్పారు. ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి. ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఆ ఏళ్ళ నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఏఐ ద్వారా హెచ్సియులో ఏనుగులు, సింహాలు ఉన్నట్లు బీఆర్ఎస్ సృష్టించిందని ఆరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. మానవ రూపంలో కొన్ని మృగాలు ఫామ్ హౌస్లలో ఉన్నాయని, వాటిని నిర్బంధించడానికి వలలు వేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ వస్తే ఉస్మానియాను బతకనివ్వదని చెప్పారు. మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు, సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. ఓయూ కార్యక్రమం తర్వాత హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. 42% రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. సుప్రీంకోర్టు కేసులో ఇన్ప్లీడ్ కానున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం బీహార్ వెళ్లనున్న రేవంత్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటించనున్నారు.